మన ఇంటి కథల లోకంకి స్వాగతం. ఇక్కడ ప్రతిరోజు ఒక కొత్త కథ చూడొచ్చు. మరి ఇవాల్టి కథ ఏంటో చూసేద్దామా? ఇవాళ స్కూల్ చాలా తొందరగా అయిపోయింది కదా. అవును, ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కదా, అందుకే హోంవర్క్ మొత్తం ఫాస్ట్ గా ఫినిష్ చేసి ముగ్గురం కలిసి ఆడుకుందామా? నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్ళాక అమ్మని ఏమన్నా స్నాక్స్ పెట్టమని అడగాలి. అబ్బా, చాలా అలసిపోయాను. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. పిల్లలు వచ్చేసారా? అమ్మా, చాలా ఆకలిస్తుంది. స్నాక్స్ పెట్టు. ముందు యూనిఫామ్ మార్చుకుని రండి. పిల్లలు బయటకు రండి, మొక్కలకు నీళ్లు పోదురు కానీ. అమ్మా, మేము హోంవర్క్ ఫినిష్ చేసి వస్తాము. శివాని, నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా? అమ్మా, నాకు బద్ధకంగా ఉంది. నేను హోంవర్క్ తర్వాత చేస్తాను. శివాని, ఏంట బద్ధకం? అంత బద్ధకం మంచిది కాదు. స్కూల్ నుండి వచ్చాక ఇంట్లో పనులకి కొంచెం సహాయం చేయాలి కదా. పని చేస్తూ ఉంటే చలాకీగా ఉంటుంది. పద వెళ్దాం. నాన్నా, కొంచెం సేపు ఆగి వస్తాను. నాకిప్పుడు ఏ పని చెయ్యాలని లేదు. శివానిరా, నీ హోంవర్క్కి నేను హెల్ప్ చేస్తాను. మనిద్దరం కలిసి నీ హోంవర్క్ ఫినిష్ చేద్దాం. అవును అక్క, రా, హోంవర్క్ ఫినిష్ అయ్యాక ముగ్గురం కలిసి ఆడుకుందాం. సరే, అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం పద. అమ్మమ్మ మంచి కథ చెప్తుంది, సరేనా? అమ్మమ్మ, అమ్మమ్మ, మాకొక మంచి కథ చెప్పవా? సరే పిల్లలు, చెప్తాను. వచ్చి కూర్చోండి. ఏం కథ చెప్పమంటారు? యానిమల్ స్టోరీ చెప్పు అమ్మమ్మ. సరే, ఒక చక్కని కథ చెప్తాను వినండి. అనగనగా ఒక అడవిలో ఒక చిన్న కొలను పక్కన ఒక జింక మరియు కుందేలు ఎంతో స్నేహంగా కలిసుండేవి. ఒకరోజు జింకకి బాగా బద్ధకంగా అనిపించి చెట్టు కింద పడుకుంది. ఈ కుందేలు చురుకుగా పరిగెత్తుకుంటూ వచ్చి, జింకరా, కలిసి ఆడుకుందాం. ఎంతసేపు పడుకుంటావ్? రా, మన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకుందాం అని అంది. అప్పుడు జింక అబ్బా, నాకు చాలా బద్ధకంగా ఉంది, నువ్వు వెళ్ళు అని అన్నది. అప్పుడే అటు నుండి ఒక వేటగాడు వస్తున్నాడు. అది గమనించిన కుందేలు వెంటనే జింక పరిగెత్తు, వేటగాడు వచ్చాడు అని అరిచింది. అలా అరిచి జింకను హెచ్చరించి అక్కడి నుండి చాలా వేగంగా తప్పించుకుంది. జింక నెమ్మదిగా బద్ధకంగా లేచి తప్పించుకోబోయింది. కాని జింక చురుకుగా లేచి పరిగెత్తకపోవటం వలన వేటగాడి చేతికి చిక్కింది. కుందేలు తనని హెచ్చరించినా కూడా తాను బద్ధకం వలన వేటగాడికి దొరికిపోయిందని ఎంతో బాధపడుతుంది. బద్ధకం ప్రాణ సంకటం, చురుకుదనం ప్రాణరక్షితం. మనం ఎప్పుడూ చురుగ్గా అప్రమత్తంగా ఉండాలి, లేదంటే ఇబ్బందుల్లో పడతాము. అక్క, నేను కూడా జింకలాగా బద్దకించాను కదా. సారీ, నేను ఇంకెప్పుడు బద్దకించను. మీతో కలిసి హోంవర్క్ చేసుకుంటాను. ఇంకా ఇంటి పనుల్లో సహాయం కూడా చేస్తాను. అది చాలా మంచిది నాన్న. పదండి పిల్లలు, బయటకు వెళ్లి అమ్మా నాన్నలకి తోట పనిలో సహాయం చేద్దాం. అవునా అమ్మమ్మ, చాలా. నేను కూడా వస్తాను. అందరం కలిసి వెళ్దాం. ఎలా? అమ్మా, నేను కూడా సహాయం చేస్తాను. నా బంగారు తల్లి, రా, కలిసి తోట పని చేద్దాం తల్లి. అందరం కలిసి పని చేసుకుంటుంటే ఎంత సంతోషంగా ఉందో. ఈరోజు కథ మీకు నచ్చిందా? ఇంకా ఎలాంటి కథలు చూడాలనుకుంటున్నారు? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మంచి కథల కోసం
మన ఇంటి కథల లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం మన ఇంటి కథల లోకంలో.